నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము బౌద్ధ జాతక కథలు ఒక భాగం చెప్పారు. ఆ, చిన్న భాగాలు 2 భాగాలు చెప్తానన్నారు కదా! ఆ, ఒక భాగం అయింది కదా. ఆ! రెండో ఈయన భాగం రాజుగారు గున్నమావిడి చెట్టు ఇదైపోయేసరికల్లా ఆయనకు అర్థమైంది, ఏదో జరిగిందనా? ఇలా నిండుగా ఉన్నదానికే ఉంటాయి, ఆ. ఏమీ లేని వాడి జోలికి ఎవ్వరూ రారు. పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలేదు అంటారు అలా కదా! అనిపించింది ఆయనకి. ఆ వెళ్ళిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోయాక ఆయన ఎవ్వరితోటి మాట్లాడేవాడు కాదు. మేడ మీద ఒక్కడే కూర్చుని ఉండేవాడు. 4 నెలలు గడిపాడు అట్లా. నిశ్శబ్దంగా అయిపోయాడు. రాణులకి పెద్ద అర్థం కాల ఆయన ఏ దిగుల్లో ఉన్నాడు అని. ఒకరోజు ఒక సేవకుని పిలిచి మంగళని తీసుకురా అని చెప్పి క్షవరం చేయించేసుకున్నాడు గుండు. రెండో సేవకుని పిలిచి ఒక కాషాయ వస్త్రము, ఒక మట్టి పాత్ర, ఒక దండము పట్టుకురా అని చెప్పాడు. ఈ క్షవరం అవ్వగానే ఆ దండం సంకలో పెట్టుకుని ఆ మట్టి పాత్ర పుచ్చుకుని ఆ కాషాయ వస్త్రాలు వేసుకుని దిగెళ్ళిపోయాడు. రాణిగారి కింద ఎవరికో ఏదో పని పురమాయిస్తుంది. ఈయన చూసి ఎవడో భిక్షుకుడు అనుకుని మాట్లాడకుండా ఊరుకుంది. చూసి గుర్తుపట్ల భర్తని. ఆ! మరి ఆయన ఏ బట్టల్లో ఉంటాడు, ఎటా ఉంటాడు? ఇంత అంతేగా. పెద్ద జులపాల జుట్టు ఆయనకి. జులపాలు మొత్తం గీయించేసుకున్నాడు. కాసేపు అయ్యాక రాజుగారు రాజు వచ్చింది. తీరా చూసేసరికి మేడ మీదకి వెళ్తే అక్కడ జుట్టు ఉండేసరికి ఆవిడ నిర్ఘాంతపోయింది. క్షవరం ఎవరు చేయించుకున్నారు ఈ సమయంలో? అసలు ఏడి రాజు అంటే ఆయనేనమ్మా, ఇవి తెమ్మన్నారో వేసుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. రాణి మిగిలిన రాణులందరినీ పుచ్చుకుని పరిగెత్తింది రాజుగారు వెళ్ళిన దిక్కుకి. ప్రజలంతా పరిగెత్తుకొచ్చారు. నేను సన్యాసం పుచ్చుకున్నాను, మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. మీరు సన్యాసిస్తే మాకే దిక్కు అని ఆవిడ వలవలా ఏడ్చింది. అందరూ రాణులంతా ఏడ్చారు. వెనక్కి వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడారు. ఆయన ఒప్పుకోవాలి. నేను సన్యసించేసా, ఇంకా వెనక్కి వచ్చేది లేదు, వెనక్కి రాను. దీర్ఘాయువు అని ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు, దీర్ఘాయు జనకుడు. అబ్బాయి చక్కగా ధర్మంగా దీన్ని రాజ్యాన్ని పరిపాలించేలాగా చేయి, సీవల్ని నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. వినలేదు ఆవిడ. ఏడుస్తూ ఆయన వెనకాల పడి వెళ్ళింది. ఆవిడ రాణిగారు, రాణులు, ఇంకా అంతఃపురంలో ఉన్న వాళ్ళంతా పిల్లలతో సహా వెనకాల పడితే ప్రజలంతా ఆయన వెనకాల వచ్చారు. ఇవిడేం చేసింది, సైనికులను పిలిచి ఒరే ఊరంతా అక్కడక్కడ మంటలు పెట్టించండిరా అని చెప్తే అక్కడక్కడ ముళ్ళకంపలన్నీ వేసి అంటించారు. నగరం ఇప్పుడు ఓ చోట కాలుతూ ఉంటే దాని పొగ ఎట్లా వస్తుంది, వాసన. అక్కడి నుంచి ప్రభువు చూసారా మీ నగరం అంతా తగలబడిపోతోంది, ఏదైనా చెయ్యండి అని కేకలు పెట్టింది. ఆయన వెనక్కి తిరిగి చూడలా. నా నగరం ఏమిటి, దాన్ని ఎప్పుడూ వదిలేశాను, నేను సన్యసించాను. ఈ నగరం నాది కాదు, ఈ ప్రజలు నా వాళ్ళు కాదు, ఈ ఆస్తి ధ్వంసమైన అది నాది కాదు, నేను అన్నింటినీ వదిలిపెట్టేశా, ఇంకా నాదేముంది. ఈవిడ ఏం చేస్తుంది ఇప్పుడు, సైనికులు ఒరే వాటన్నింటినీ చల్లబట్టండి రా అని వాళ్ళు వాళ్ళ వెనకాల పరిగెత్తింది. ఆయన వెనకాల ఎంత బతిమలాడినా సరే ఆయన వెనక్కి రావట్లేదు. ఆయన ఏం చేశాడు, వీళ్ళంతా మొత్తం నగర ద్వారాలు దాటి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగాడు. ఈ రాజ్యం ఎవరిది అని అడిగాడు. తమదే ప్రభు అన్నారు. ఇక్కడ ప్రభు ఎవరు, తమరే అనగానే ఒక కర్ర పెట్టి ఒక దండం పెట్టి ఒక గీత గీశాడు. ఈ గీత దాటిన వాడిని శిక్షించాలి అనగానే ప్రజలంతా ఆగిపోయారు, రాణులు ఆగిపోయారు. ప్రభువాజ్ఞ ఎట్లా తప్పుతారు? ఆయన బాగా 4 బార్లు నడిచి వెళ్ళిపోయాడు. ఇవిడ ఇంకా ఆగలేకపోయింది ఉద్వేగంతో భర్త కోసం. గీత దాటి పరిగెత్తింది ఆయన వెనక. ఆవిడ ఎప్పుడైతే రాణిగారు గీత దాటేసిందో మిగిలిన వాళ్ళంతా దాటేసి పరిగెత్తారు. పరుగులు పెట్టి వెనకాల పడి వెళ్ళింది. ఎంత అడిగినా సరే ఆయన ససేమిరా రానన్నాడు. ఇక మిగిలిన వాళ్ళంతా విసిగిపోయి ప్రజలు చల్లగా సర్దుకున్నారు. ప్రజలు ఆగాక రాణులు కూడా ఆగిపోయారు. ఆ సీవల్ని మాత్రం భర్తని వదలలేక ఆయన వెనకాల పడి వలవలా ఏడుస్తూ దుఃఖపడుతూ, ఒక్కదాన్నే ఒంటరిగా వెళ్ళమన్నావా నన్ను, ఒంటరిగా నా జీవితం ఎట్లా గడుస్తుంది అంటే, చెప్పాను కదా నిన్ను దీర్ఘాయువుని బాగా రాజ్యం చేసేలాగా చెప్పని ధర్మం ఉపదేశించు, పిల్లవాడు తప్పులు చేయకుండా చూసుకో, వదిలేశాను, నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఆహా, ఆయన వెళ్ళే దిక్కు మార్చుకుని ఇంకో దిక్కుకు మళ్ళాడు. అయినా సరే నడుచుకుంటూ ఆయన వెనకాలే పడిపోయింది. సరే నీతో వచ్చేస్తా, పిల్లాన్ని మిగిలిన రాణులు చూసుకుంటారు, సైన్యం ఉంది, సైనికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు ముందు, వాళ్ళంతా జనకరాజ్యం కావాలని కోరుకునేవాళ్ళు. పిల్లాన్ని వాళ్ళు చూసుకుంటారు, నీతో పాటు నన్ను కూడా రానివ్వు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నిన్ను వదిలిపెట్టలేను. కొంతమందికి అట్లా వ్యామోహం ఉంటుంది, పాపం ఉంటుంది కదా, ఉంటుంది. భర్త వ్యామోహం, భార్య వ్యామోహం అవి ఉంటాయి, వదిలిపెట్టలేదు. అన్నీ వదిలేసినా ఆ మనుషులను వదలలేని గుణం. నువ్వు సన్యాసం పుచ్చుకున్నా సరే నన్ను నీతో ఉండనివ్వవా అని వెనకాలొచ్చింది. వస్తే ఏమైంది, అక్కడ ఒక పిల్ల ఒక చేటతోటి చెరుగుతోందట. ఈయన ఆ పిల్లని చూసేసరికి ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఈ భార్యకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ పిల్ల ఒక చేతికి ఒక్క గాజు వేసుకుని రెండో చేతికి 2 గాజులు ఉన్నాయి. చేట పెట్టి చెరుగుతుంటే టిక్కు టిక్కు అని ఒక గాజులు మోగుతున్నాయి. ఒక గాజు ఉంటే మోగుతుందా? మోగదు. 2 గాజులు ఉంటే మోగుతాయి కదా. అక్కడి నుంచి ఈయన అడిగాడు, ఏమమ్మా చెరుగుతున్నావు సరే,
ఒక చెయ్యే మోత చేస్తుంది, రెండో చెయ్యి మోత చేయట్లేదు ఏమిటమ్మా అన్నాడు. అనేసరికల్లా ఆ, ఇది ఒక్కటే ఉంది కాబట్టి మోత చేయదండి, ఇవి రెండు రెండోది అనర్థం, అందుకే మోత చేస్తుంది అది అనగానే ఆయన వెనక్కి తిరిగాడు భార్యగా. చూసావా, రెండోది ఉంటే ఇట్లా అవుతుంది అనర్థం. ఆ పిల్ల చూడు ఎంత సూటిగా చెప్పిందో, రెండవది అనర్థం, నేను ఒక్కడనే ఉండాలి, నిన్ను తీసుకెళ్తే అనర్థం, ఆ పిల్ల చెప్పిన నీతి నేను దాటిన వాడిని అవుతా, ఒకటి ఉంటే గుట్టుగా ఉంటుంది నోరు మూసుకుని. అంటే ఆవిడ కాసేపు ఏడిచింది, మళ్ళీ వెనకాల పడింది, ఓయ్ ఆ, మళ్ళీ వెనకాల పడి వెళ్ళింది. ఆయన ఇంకా ఇంకా ముందుకెళ్ళాడు. ఒక కమ్మర ఆయన బాణాలు చేస్తున్నాడు, బాణం చేస్తూ ఇప్పుడు ఆ బాణాన్ని సూటిగా వచ్చింది వెళ్తే, సన్నగా పొడుగ్గా చేస్తా, సూటిగా వచ్చింది వెళ్తే కళ్ళు ఒక కన్ను మూసుకుని ఇట్లా చూస్తున్నాడు. ఈయనకి తట్టింది ఇంకొక ఐడియా. మళ్ళీ అన్నాడు, అడిగాడు ఒక అమ్మరాయన, ఎందుకు నువ్వు బాణాన్ని రెండు కళ్ళతో చూడకుండా ఒకదాంతో చూస్తావంటే, అయ్యా ఒక్క కంటితో చూసిన సూటి రెండో కంటితోటి రాదండి, రెండోది ఎప్పుడు అనర్థమే. ఒక కంటితో చూడండి, ఇలాగా మనం సూదులకు దారం ఎక్కించాలంటే కూడా ఒక కన్ను మూసుకుంటే బాగా వెళ్తుంది, ట్రై చేయండి. అవును రెండు కళ్ళతోటి చూడం మనం, ఒకదాంతో చూసిన చూపు సూటైన చూపు. రెండోది అనర్థం అనగానే భార్య వైపు తిరిగాడు. చూసావా, చూపే అనర్థం, రెండో వాళ్ళు ఉండకూడదు, సన్యాసానికి రెండో వాళ్ళు పనికిరారు, నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఆవిడ ఏడుస్తూ వెనకాల పడి 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 ఇంకా విసిగిపోయి కాళ్ళు చేతులు అన్నీ దెబ్బలు కొట్టుకుని దుఃఖంతో, సరే సెలవా నేను వెనక్కి వెళ్ళిపోతానని అడిగింది. ఆయనేమో పరివ్రాజకుడైపోయి వెళ్ళిపోయాడు, సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోయాడు బయటికి. ఆ, ఆవిడ మెల్లిగా నడుచుకుంటూ వెనక్కి వచ్చింది. నిదానంగా నడుస్తుంటే ఆవిడకి ఒకటి 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 భర్త చెప్పిన మాటలు తట్టడం మొదలుపెట్టినాయి. రెండోది ఎప్పుడు అనర్థమే, ఒకటే ఉండాలి, రెండో దానివల్లే చింత, రెండో దానివల్లే చీకు, రెండవది ఉంటేనే అవసరాలు ఎక్కువ. ఆలోచన బాగుంది కదా. ఉమ్, అలాగని అందరూ సన్యాసం పుచ్చుకుంటారా? సన్యాసం పుచ్చుకున్న వాళ్ళ మనస్తత్వం వేరు, వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. ఆవిడ వెనక్కి వచ్చింది. ప్రజలంతా పడిగాపులు పడుతూ కొంత సగం మంది అక్కడే నుంచునున్నారు కోట గోడల దగ్గర. పదండి ఆయన, మహారాజు మనకి ఇక్కడ లేడు, దీర్ఘాయువే మన రాజు అని చెప్పి వెళ్ళిపోయింది భవనంలోకి. పిల్లవాడిని రాజుని చేసింది కానీ ఆవిడికి అంతఃపురంలోకి అడుగు పెట్టలేదట. ఒక చిన్న పాక లాంటిది వేయించుకుని రాజభవనానికి పక్కగా ఆవిడ ఒంటరిగా ఆవిడ అక్కడ ఉండేది, పిల్లాన్ని చూసుకునేది. తర్వాత దీర్ఘాయు జనకుడు రాజయ్యాడు. అతని తర్వాత కూడా కొన్ని తరాల పాటు జనకరాజ సంతతే ఆ విదేహాన్ని పరిపాలించింది. ఈయన మాత్రం మన మహాజనకుడి స్వరూపంలో ఉన్న బోధిసత్వుడు తన అంత్యం వరకు తపస్సు చేసుకుని కలిసిపోయాడు గాల్లో. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతం. నమస్తే రమగారు. నమస్తే.